హలో అండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీ విశ్వావసునామ సంవత్సర శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి అయితే ముందుగా శుభ్రం చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా నైవేద్యం అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. పాయసం పాలు మరిగేలోపు చలివిడి వడపప్పు ప్రిపేర్. చలివిడి కోసం పంచదారను అయితే కరిగించుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈలోపు వడపప్పును కూడా కడిగి శుభ్రంగా వాటర్ యాడ్ చేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ కరిగిన పంచదార నీళ్ళని వరిపిండిలో యాడ్ చేసుకొని చలివిడి ముద్దలా చేసుకోవాలి. ఆ శ్రీరాముల వారికి ఎంతో ప్రీతిపాత్రమైన చలివిడి వడపప్పు అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఈలోపు పాలు కూడా మరిగాయి. ఇందులో సేమియాలను కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈలోపు పూజా మందిరంలో దేవుడి పటాలకైతే పూలనవి అలంకరించుకున్నానండి. అలాగే దీపారాధనకి సంబంధించినవన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ఈలోపు సేమియాలు కూడా అయితే ఉడికిపోయినాయి. ఇందులో స్వీట్కి తగినంత పంచదార, అలాగే యాలకుల పొడి, కొంచెం పచ్చకర్పూరం అండి. ఏ స్వీట్స్ అయినా సరే దేవుడి నైవేద్యాలంటే ఖచ్చితంగా పచ్చకర్పూరాన్ని అయితే యాడ్ చేస్తాను. పాయసం కూడా రెడీ అయిపోయిన తర్వాత అయితే పానకాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. రాముల వారికి ఎంతో ఇష్టం కదా ఈ పానకం. దేవుడి మందిరంలో ఈ ప్రసాదాలన్నీ పెట్టుకోవడానికి బౌల్స్లో అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఈలోపు జున్ను వాళ్ళ నాన్న కూడా రెడీ అయిపోయారు. ఇంకా దీపారాధన చేసి హారతి ఇచ్చి అందరం దండం అయితే పెట్టుకున్నామండి. మా పూజ అయితే ఇలా అయింది ఇంట్లో. దాని తర్వాత రాములవారి కళ్యాణానికి రామాలయంకి అయితే వెళ్తున్నాము. రామాలయం అయితే మనకి దగ్గరేనండి. ఒక 3 to 5 minutesలో అయితే వెళ్ళిపోతాము. రామాలయం బయట అయితే మండపాన్ని అయితే ఏర్పాటు చేసి రాములవారి కళ్యాణం చేస్తారండి. అలాగే అన్న సమారాధన కూడా జరుగుతుంది. మేము ఇంకా వెళ్ళగానే రామాలయంలోకి అయితే వెళ్ళి రాములవారిని దర్శనం చేసుకొని ఇంకాసేపు కూర్చొని బయటకైతే వచ్చామండి. వచ్చాక బయటికి వచ్చిన తర్వాత అన్న సమారాధన చేస్తున్నారు కదా, సో రాముల వారికి చందా అయితే రాసామండి. రాసిన తర్వాత కళ్యాణం మొదలైంది. పంతులు గారు అయితే శ్రీరాముల వారి కళ్యాణం ఎలా జరిగింది అనేది వివరిస్తూ అయితే చెప్తూ ఈ కళ్యాణాన్ని అయితే జరిపించారండి. కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ సీతారాముల కళ్యాణం అయితే కన్నుల పండుగగా జరిగింది. ఇంకా కళ్యాణం జరగగానే ఇంకా భోజనానికి అయితే వెళ్ళామండి. భోజనాల్లో ఈ ప్రసాదాలు అయితే పెట్టారు. చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా. ఎండలైతే మండిపోతున్నాయండి. అందరూ మంచినీళ్ళు మజ్జిగ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.